హెల్త్ అండ్ హ్యాపీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సాధారణంగా శిశువుగా ఉన్నప్పుడు బాల్యంలోనూ మనకి తరచూ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. యవ్వనంలో కూడా బాల్యం అంతా తరచుగా కానప్పటికీ సంవత్సరంలో 1-2 సార్లు అనారోగ్యం బారిన పడుతుంటాం. ఈ అన్నిసార్లు తల్లిదండ్రులే మనల్ని ఆ సమయంలో వైద్యునికి చూపించి అనారోగ్యం తగ్గిస్తుంటారు. వివాహం జరిగిన తర్వాత మన వ్యక్తిగత జీవనం మొదలవుతుంది. ఉద్యోగం రీత్యానో ఉపాధి రీత్యానో వేరే ప్రాంతంలో నివసించాల్సి రావచ్చు. లేదా వివాహం జరిగిన తర్వాత కూడా తల్లిదండ్రులు అత్తమామలు చూపించరు కదా, మనమే చూపించుకోవాలి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ సమయంలో ఏదైనా సీరియస్ అనారోగ్యం వంటిది వస్తే కొంతమంది వెంటనే వైద్యుని చూపించుకొని తగ్గించుకుంటారు. మరి కొంతమంది ఇంకేదో సొంత వైద్యం చేసుకోనో, మందుల షాపుల బిళ్ళలు తెచ్చుకోనో వాడుకొని దాన్ని ఏదో విధంగా తగ్గించుకుంటారు. తగ్గుతుంది. అయితే అది ఉపశమనం మాత్రమే. ఆ అనారోగ్యం తగ్గిన తర్వాత కొన్నాళ్ళకి తరచూ జలుబు, దగ్గు, జ్వరం, లేదా కాళ్ళ నొప్పులు, లేదా పొట్ట ఉబ్బరం, లేదా ఛాతీలో మంట, ఇటువంటివి వస్తూ ఉంటాయి. వీటినే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ముఖ్యంగా ఇటీవల డెంగ్యూ, చికెన్ గున్యా, కరోనా వంటి